జై శ్రీరామ్. శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వత్యే నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత సూచలా సహిత శ్రీ ఆంజనేయ స్వామియే నమ. మాతృదేవో భవ, పితృదేవో భవ. మానవుడు నిత్య జీవితంలో వివిధ రకమైన సమస్యలని అనుభవిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి మనకి తెలిసినంతలో కొన్ని వివిధ సమస్యలకి రెమెడీస్ కొన్ని నాకు తెలిసినంత వరకు కూడా మీకు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ప్రస్తుత కాలంలో వివాహమైన తర్వాత ఏ కొత్త జంటలకైనా కొంతకాలం పాటు సమస్యలు వస్తూ ఉంటాయి, అవగాహన అర్థం కాక. అంటే భార్యాభర్తల మధ్యలో గొడవలు కొంతమందికి ఎన్ని సంవత్సరాలైనా వస్తూనే ఉంటాయి, అది సర్వసాధారణం అయిపోయి. ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడిలో మంగళవారం నాడు లేదా శుక్రవారం నాడు కానీ కర్పూరాన్ని దానం ఇవ్వండి. ముద్ద కర్పూరం అమ్ముతారు, మీ ఓపిక 100 గ్రాములు, 1/4 కేజీ, 1/2 కేజీ మీ ఇష్టం. చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడిలో కనుక ఈ కర్పూరాన్ని భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి కనుక దానం ఇచ్చినట్టయితే వాళ్ళ కుటుంబ సమస్యలు అనేది, అంటే భార్యాభర్తల మధ్య యొక్క సమస్య తగ్గుతుంది అని చెప్పి మనకి ఒక శాస్త్రం తెలియజేస్తోంది. ఎందుకంటే ఇది ఎవరైనా చేయొచ్చు. భార్యాభర్తల్లో ఒకళ్ళిద్దరూ ఏమండి ఆయన రాడండి మరి నేనేం చేయాలని అంటే ఆమెనే అవ్వచ్చు, లేదా ఆవిడ రాకపోతే ఆయననే అవ్వచ్చు. ఇలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడిలో కనుక కర్పూరాన్ని కనుక ఇచ్చినట్టయితే చాలా బాగుంటుంది. అట్లాగే ఎప్పుడైనా సరే మనకి అగ్ని వెలుగుతూ ఉంటుంది ఎక్కడైనా సరే. సర్వసాధారణంగా హోమగుండాలు దాటకూడదు, హోమాలు చేసేటప్పుడు హోమగుండాలు దాటకూడదు. అట్లాగే ఎక్కడైనా చెత్త తగలబెడుతున్నప్పుడు మంటను దాటకూడదు, అగ్నిని ఎప్పుడూ కూడా దాటకూడదు. అగ్నిని దాటడం వల్ల ఆయుష్యనం అవడమే కాక అనారోగ్యం కూడా వస్తుందని చెప్పి మనకి కొన్ని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే ఎక్కడైనా సరే సర్వసాధారణంగా కనుక ఇంటి దగ్గర పొయ్యి పెట్టాం, గొక్కును దాటకూడదు. అలాగే బయట ఎక్కడ చెత్త తగలబెడుతున్నారు, దాటకూడదు. ఏదైనా దేవాలయాల్లో వెళ్ళినప్పుడు హోమగుండాలు అవన్నీ వెలుగుతూ ఉంటాయి, అవి దాటకూడదు. కంపల్సరిగా కూడా నిప్పులు దాటకూడదు. అలా దాటకుండా ఉండడానికి ప్రయత్నం చేసుకోండి. అలాగే కొంతమందికి సర్వసాధారణంగా అరికాలు బొటనవేలుని నేలకేసి నేల మీద రాస్తూ ఉంటారు. అలా రాయడం వల్ల దరిద్రం చుట్టుకుంటూ ఉంది. ఎక్కువగా కూడా ఆ మాటలు ఈ మాటలు ముసిముసి నవ్వులు నవ్వుతూ సిగ్గుపడుతూ ఆ బొటనవేలుని నేల మీద పెట్టి రుద్దుతూ ఉంటారు. ఇలా రుద్దడం వల్ల ఆ కుటుంబంలో ఐశ్వర్యం తగ్గడమే తప్ప ఇంతకంటే కూడా ఏమీ ఉండదు. అట్లాగే శనివారం రోజు ఎవరైనా సరే ఆంజనేయ స్వామి వారికి చక్కగా 108 తోలబాకులతో కనుక ఆకు పూజ చేయించుకున్నా చేసినా సరే చాలా కూడా మీ హృదయంలో ఏదైతే ధర్మబద్ధమైన కార్యం ఉంటుందో అది నెరవేరుతుంది. అంటే ఏ కోరికైనా నెరవేరుతుంది కదా అని చెప్పి పక్కింటి వాళ్ళు ఏదో అవ్వాలని చెప్పి మాత్రం మనం చేయకూడదు. అలాగా ఎవరికైనా ఏదో జరగాలని చెప్పి మనకి ధర్మపరమైన కార్యం అంటే కుటుంబంలో పిల్లలకి మంచి చదువు రావాలి, మంచి ఉద్యోగం రావాలి, మంచి సంతానం రావాలి, ఇలా రకరకాల ధర్మబద్ధమైన కోరికలు ఏవైతే ఉంటాయో వాటి కోసం చక్కగా ప్రతి శనివారం కుదిరితే శనివారం లేదా మీ కుదిరిన శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి 108 నామాలు ఉంటాయి. 108 నామాలకు కూడా 108 ఆకులతో కనుక మనం పూజ చేసుకున్నట్టయితే మంచి సత్ఫలితం వస్తుంది అని చెప్పి మనకి శాస్త్ర ప్రమాణాలన్నీ కూడా చక్కగా తెలియజేస్తున్నాయి. మనం పూజ చేసేటప్పుడు కూర్చునే ఆసనం ఉంటుంది. అంటే మనం కూర్చునే ఆసనం దేవుడి ఆసనం కంటే కూడా ఎక్కువ ఉండకూడదు. అంటే దేవుడు ఎప్పుడు కూడా మనకి కనబడే విధంగా ఉండాలి. ఆయన ఆసనం కంటే మన ఆసనం ఎక్కువైతే దేవుడు కింద నుంచి చూసినట్టు ఉండకూడదు. అలా చేయడం వల్ల మనకు పుణ్యం రాకపోక పాపం కూడా వస్తుందని చెప్పి శాస్త్రం తెలియజేస్తుంది. అందుకని మన కింద ఆసనం వేసి కూర్చుంటే దేవుడు పీఠం మీద కూర్చోవాలి. సర్వసాధారణంగా ఎవరైనా పెద్దలు వస్తే మనం వాళ్ళకి కుర్చీ వేస్తాం, మనం కింద కూర్చుంటాం. అంటే ఒకనొక స్థితిలో ఇప్పుడు అదేం లేదనుకోండి, ఎవరున్నా అందరూ చక్కగా అలాగే కూర్చుంటున్నారు. కాబట్టి దేవుడి దగ్గర మాత్రం అది పనిచేయదని చెప్పి ఖచ్చితంగా కూడా ఈ శాస్త్ర ప్రమాణాలు మనకి తెలియజేస్తున్నాయి. ఇంకొకటి ఏంటయ్యా అంటే ఇది చాలా ఇంపార్టెంటు. ఇప్పుడు వాళ్ళకి ఎవరికి కూడా అసలు తెలియని విషయం, ఇది నిజమా అబద్ధమా అని కూడా అనుకుంటూ ఉంటారు. తల్లిదండ్రుల దగ్గర కానీ, గురువుల దగ్గర కానీ, అత్తగారు మామగారుల దగ్గర కానీ, మనకంటే పెద్దలు ఎవరైనా పూజింపదగ్గ ఉన్న వ్యక్తులు ఎవరి దగ్గరికైనా సరే మనం వాళ్ళు వచ్చినా, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళ ఎదురుగా మంచాల మీద కానీ కుర్చీల మీద కానీ కూర్చోకూడదు.
కింద కూర్చోవాలి అని చెప్పి శాస్త్రం చెబుతోంది. మినిమం కనీసం ఇదిగానే ఉండాలి, అంతేగాని వాడికి మనకంటే పెద్ద ఆయన చక్కగా కింద కూర్చుంటే మనకేముందని చెప్పి మన సోఫాలో కూర్చోవడం, మంచాల మీద కూర్చోవడం. ఇంకా ఇప్పుడు కాలస్థితి బాగా మారింది, ఆయన మంచాల మీద కూర్చుని భోజనాలు చేయడాలు ఇలాంటివి రకరకాలుగా కూడా ఉంటున్నాయి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అసలు అన్నాన్ని ఎప్పుడైనా సరే నేల మీద కూర్చునే తినాలి. కూర్చోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే, నిజంగా కూర్చోలేకపోతే వాళ్ళ వరకు ఏదైనా చైర్ వేసుకుని ఆ డైనింగ్ టేబుల్ మీద తినాలి తప్ప మంచం మీద కూర్చుంటే లేని అరిష్టాలు లేని దరిద్రాలు చుట్టుకుంటాయని చెప్పి మనకి శాస్త్ర ప్రమాణం తెలియజేస్తోంది. అసలు ఇవన్నీ కూడా మనం కొన్ని పాటించకపోబట్టే మనకి ఎంత ప్రశాంతతమైన సంపద ఉన్నా, ఆరోగ్యం ఉన్నా, మనశ్శాంతి ఉండకపోవడానికి ఇదొక ముఖ్య కారణం. అంటే మనం నిత్యం ఆచరించాల్సిన నియమాల్లో కొన్ని నియమాలు ఉంటాయి. ఉదయం లేవంగానే సర్వసాధారణంగా మొహం కడుక్కోవడం, ఎమ్మడే స్నానం చేయడం. ఒకవేళ స్నానం చేయడానికి ఇబ్బంది అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా కూడా వస్త్రాలు మార్చుకోవాలి. వస్త్రం మార్చుకుని చిన్న చిన్న పనులన్నీ చేసుకున్న తర్వాత స్నానం చేసి అప్పుడు దేవతా అర్చన అవన్నీ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే అసలు మొత్తం అయిపోయిన తర్వాత పడుకునేప్పుడు స్నానం చేస్తున్నారు హాయిగా. ఇవన్నీ ఏంటంటే కాలమాన స్థితిని బట్టి ఆరోగ్యం బాగుంటుంది, లేదా అప్పుడు బాగుంటుంది, ఒంటి గంటన్నారు. కానీ తప్పు. స్నానం ఎన్నిసార్లు చేసినా దోషం లేదు, చక్కగా చేయొచ్చు, స్నానమే కాబట్టి. అందుకోసం అనేది ఏ స్త్రీ అయినా అసలు స్నానం చేయకుండా మొహం కడుక్కోకుండా మనం స్టవ్ వెలిగించకూడదు. పొద్దున్నే లేచి అన్నం కూడా వండాక స్టవ్ వెలిగి మన మొహాలు కడుక్కునే స్టేజ్లో కొంతమంది ఉంటున్నారు. ఏంటంటే వాళ్ళ పరిస్థితులను బట్టి, అది వాళ్ళ తప్పని అన్నం కాదు, వాళ్ళకి తెలియక కొంత తెలిస్తే మాత్రం తప్పనిసరిగా కూడా ఉదయం లేచి మొహం కడుక్కున్న తర్వాతే చక్కగా ఆడవాళ్ళు చిన్న కుంకుమ బొట్టు పెట్టుకుని అప్పుడు స్టవ్ వెలిగించడం అనేది మంచిది. అప్పుడు అగ్నిదేవతను కూడా చక్కగా మనకి అనుకూలిస్తాడని చెప్పి శాస్త్రం చెప్తోంది. ఎప్పుడైనా సరే మనం చక్కగా పూజ చేసుకునేటప్పుడు కింద నేల మీద పొరపాటున కూడా కూర్చోకూడదు. తప్పనిసరిగా కూడా ఆసనం వేసుకోవాలి. ఏదో ఒక క్లాతో ఒక పేటో ఏదో ఒకటి వేసుకోవాలి. ఏమీ లేని సమయంలో ఒక దర్భ వేసుకోవాలని చెప్పి కూడా శాస్త్రం అనేది చెప్తోంది. కింద నేల మీద కూర్చొని మనం చేసే జపం కానీ పూజ కానీ ఏది కూడా సత్ఫలితాన్ని ఇవ్వదు అని చెప్పి శాస్త్ర ప్రమాణం మనకి చక్కగా కూడా తెలియజేస్తోంది. ఇంకా ఎవరికైనా సరే ఆడవాళ్ళకి బొట్టు, మాంగళ్యం, గాజులు, మట్టెలు, పట్టీలు, పసుపు, కుంకుమ, పువ్వులు ఇవన్నీ కూడా స్త్రీకి భగవంతుడు ఇచ్చిన వరాలు. అవి లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా తల్లిదండ్రులు చూడకూడదు, కట్టుకున్న వ్యక్తి కూడా, భర్త ఎవరైతే ఉంటారో కూడా ఆ స్త్రీని అలా చూడకూడదు. అంటే చిన్నపిల్లలు ఎవరైనా ఆడపిల్లలు ఉంటే తప్పనిసరిగా కూడా వాళ్ళకి ఇవి నేర్పించండి. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే, తెలియని వాళ్ళు ఎవరైనా చూడండి. చాలామంది ఏం చేస్తారంటే రాత్రిపూట చక్కగా ఈ మాంగళ్యాన్ని తీసి దాచేస్తారు, దొంగలు ఎత్తుకెళ్ళిపోతారమ్మ. ఏనాడైతే భర్త మాంగళ్యాన్ని కడతాడో మళ్ళీ భర్త లేని సమయంలోనే దాన్ని తీసేయాలి. లేని సమయంలో అంటే ఆఫీసులో లేని సమయం కాదు, పూర్తిగా భూమి మీద లేని సమయంలోనే తీసేయాలి. ఇది నేను చెప్పేది కాదు, పూర్వకాల శాస్త్రాలు ప్రమాణాలు చెబుతున్న విషయం. కానీ పాపం చాలామందికి ఏంటంటే దొంగల భయమనో, లేకపోతే చెమటలు పడుతున్నాయనో, లేకపోతే అంత అవసరమానో రకరకాల యొక్క ఆలోచనలతో ఉంటూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా అలంకరణ సంబంధించిన ఏ ద్రవ్యం అయితే ఆడవాళ్ళకి భగవంతుడు ఇచ్చాడో అది పొరపాటున కూడా తీయకూడదు. ఖచ్చితంగా ఆడవాళ్ళకి చేతికి మట్టి గాజులు కనీసం 2 గాజులైనా ఉండాలి. బంగారం 100 వేసుకో, పూర్వకాల స్థితిని బట్టి మట్టి గాజులు. అట్లాగే కాళ్ళకు పట్టీలు, వివాహమైన వాళ్ళ ఆడవాళ్ళైనా సరే, మామూలుగా ఆడపిల్లలు ఎవరైనా సరే కాళ్ళకు పట్టీలు ఉండాలి. పెళ్ళైన ఆడవాళ్ళకి కంపల్సరిగా మట్టిలు ఉండాలి. అంటే హిందూ సాంప్రదాయానికి సంబంధించినవన్నీ కూడా నేను చెబుతున్నాను. మిగిలిన మతాలకి కొన్ని ఆచార వ్యవహారాలు ఉన్నాయి, అది వాళ్ళు దాని దగ్గరగా చెప్తారు, వాళ్ళు దాని పాలు. మిగిలిన మతాల్లో చక్కగా ఆచరిస్తున్నారు అవన్నీ కూడా. మన మతానికి వచ్చేకల్లా ఏంటంటే అది మనకి పూర్తిగా కూడా తెలియట్లేదు, అది ఎందుకు చేస్తున్నారో కూడా తెలియట్లే. ఎవరైనా సరే అసలు ఎందుకు ఇలా తీసేస్తానని చెప్పి ఎవరైనా కొంతమంది ఇంటర్వ్యూలు చేస్తే వాళ్ళు ఏమైనా చెప్తే దాన్ని బట్టి మనం ఏమైనా సరి చేయొచ్చేమో కూడా చూడాలి అవసరమైతే. బొట్టు అనేది సర్వసాధారణంగా ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవరైనా సరే తప్పనిసరిగా కూడా కుంకుమ బొట్టు ధరించాలి, లేదా మగవాళ్ళు చక్కగా సింధూరం ధరించాలి, విభూతి ధరించాలి. ఈ మూటిల్లో ఏది ధరించినా సరే ఇది జ్ఞాననేత్రం, దృష్టి దోషానికి సంబంధించినది బొట్టు.
బొట్టు బిళ్ళలు కాదు, కంపల్సరీగా కూడా తిలకం పెట్టుకుని దాని మీద కుంకుమ పెట్టుకోవచ్చు, డైరెక్ట్గా కుంకుమ పెట్టుకోవచ్చు, ఇలాంటివి చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొహానికి దృష్టి తగలకుండా ఉంటుంది, అంటే మనిషికి దృష్టి ఉండదు, జ్ఞాననేత్రం పెరుగుతుంది, మనకి చాలా బాగుంటుంది. అట్లాగే శరణఘోషలు అని ఉంటాయి. ఒక్క అయ్యప్ప స్వామి దాంట్లోనే మనం ఎక్కువగా వింటున్నాం, స్వామియే శరణం అయ్యప్ప అని. అలాగే కాకుండా ప్రతి దేవుడికి కూడా ఒక శరణఘోష అనేది ఉంటుంది. ఆ శరణఘోష చక్కగా ఏ అమ్మవారికైనా శ్రీ గణేశుడికి చేస్తే గణేశ శరణం ఉంటుంది, అమ్మవారికి చేస్తే మాతా శరణం అని ఉంటుంది. ఇలా ప్రతి దేవుడికి కూడా శరణఘోష అనేది ఉంటుంది. ఆ శరణఘోషను తప్పనిసరిగా కూడా మనం చేస్తే ఆ దైవం మనకి తప్పకుండా కూడా రక్షణ ఇస్తుందనే దాన్ని చెబుతున్నారు. ఎప్పుడైతే ఆర్థిక బాధలు మనకి నివారించాలి అంటే మనం ఎక్కువగా కూడా బృహస్పతికి సంబంధించిన మంత్రాన్ని చదువుకోవాలి, అంటే గురుడికి సంబంధించిన మంత్రాన్ని చదువుకోవాలి. ఎప్పుడైనా సరే ఆర్థిక బాధలు నివారించాలన్నా కానీ మనిషి ఒక 9 గురువారాలు తప్పనిసరిగా కూడా ఉదయమే శివాలయానికి వెళ్ళి చక్కగా ప్రదక్షిణాలు కనుక చేసినట్టయితే మన ఆర్థిక బాధలన్నీ కూడా చాలా వరకు కూడా మనకి నివారిస్తాయని చెప్పి మనకి శాస్త్ర ప్రమాణం తెలియజేస్తోంది. అట్లాగే సాయిబాబా గారిని కనుక ఎవరైతే పూజిస్తారో వాళ్ళు ఎక్కువగా కూడా గులాబీలతో కనుక పూజించినట్టయితే మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. ఆదిత్య హృదయాన్ని ఎవరైతే ప్రతినిత్యం చదువుకుంటూ ఉంటారో వాళ్ళకి సర్వం విజయాన్ని సంపాదించడానికి అవకాశం ఉంటుంది. నందివర్ధనం, నాగమల్లి ఇలాంటి పుష్పాలు, మహాలక్ష్మి, తెల్లగన్నేరు శివునికి పూజించడానికి చాలా క్షేమదాయకంగా ఉంటాయి. నందివర్ధనం, నాగమల్లి అమ్మో మహాలక్ష్మి అమ్మవారిని, తెల్లగన్నేరు శివుడికి చాలా ప్రీతికరంగా ఉంటాయి. బాసరైలి సరస్వతి అమ్మవారిని కనుక ఎవరైనా సరే చక్కగా దర్శనం చేసుకొని పూజ చేయించుకున్నట్టయితే రాహు సంబంధించిన బాధలు తప్పుతాయి. అట్లాగే గొప్ప మహిమాన్వితమైనగా ఉంటుంది. సరస్వతీదేవి అనుగ్రహం బాగా కలుగుతుంది. చదువుకునే పిల్లలకి, విద్యార్థులకి ఈ బాసర సరస్వతీదేవి అమ్మవారు మంచి వరాన్ని ప్రసాదిస్తుందని చెప్పి మనకి శాస్త్ర ప్రమాణం కూడా తెలియజేస్తుంది. ఇప్పుడంటే ప్రస్తుతానికి మనకి బావులు లేవు, ఒకప్పుడు బావులు ఉండేవి. ఈ బావుల్లో నీళ్లు ఎవరైనా సరే భార్యాభర్తలు కనుక గొడవలు పడుతున్నట్టయితే స్వహస్తాలతో ఎవరు కూడా ఈ బావిలోని నీరుని మాత్రం తోడకూడదని చెప్పి మనకి శాస్త్రం తెలియజేస్తున్నాను. ఇప్పుడు అంతా మోటార్లు వస్తున్నాయి కాబట్టి పర్వాలేదు. ఒకప్పుడు ఏంటంటే సర్వసాధారణంగా నీళ్లు తోడుకునేవాళ్ళు. అలాంటి సమయంలో మాత్రం ఎక్కడైనా సరే బావులు కనుక ఉన్నట్టయితే ఇళ్లలో ఎవరికైనా భార్యాభర్తలకు సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళు తప్పనిసరిగా కూడా ఎవరు కూడా స్వహస్తాలతోటి ఇద్దరు కూడా ఈ బావి నీరు మాత్రం తోడమాకండి. అలాగే సంతానం కావాలి అనుకున్న వారు ఎవరైనా ఉంటే కుక్కలకి చక్కగా కూడా కాలభైరవుడికి రొట్టెలు పెట్టండి, నాన్ వెజ్ని పెట్టమాకండి. సంతానం కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే చక్కగా ఈ కాలభైరవులకి చక్కగా రొట్టెలు, బిస్కెట్స్ ఇలాంటివి వేయడం వల్ల సంతానం కలగడానికి అవకాశంగా ఉంటుందని చెప్పి సర్వసాధారణంగా మనం మగవాళ్ళు ఎప్పుడైనా సరే మనం బొట్టు పెట్టుకునేటప్పుడు ఈ నుదుటిన పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే పైన పెట్టకుండా నుదురు మీద పెట్టకుండా ఈ 2 నొసళ్ళు కలిసిన చోట కనుక మనం బొట్టు పెట్టుకున్నట్టయితే చాలా జ్ఞాననేత్రంగా ఉపయోగపడమే కాక మనకి అన్ని విధాలుగా కూడా క్షేమదాయకం అని చెప్పి తెలియజేస్తుంది. ఇప్పటిదాకా నేను చెప్తున్న రెమెడీస్ అన్నీ కూడా మీరు చక్కగా ఆచరించదగ్గ రెమెడీసే. ఇంకా చాలా రెమెడీస్ ఉన్నాయి, రాబోయే వీడియోల్లో కూడా మీకు అవన్నీ కూడా తెలియజేస్తాను. ఇవి కనుక మీరు ఆచరించినట్టయితే మీకు సత్ఫలితాలు ఉంటాయి. మీకు ఇందులో ఏదైనా అర్థం కాకపోయినా, ఏదైనా తెలుసుకోవాలన్నా, మీకు ప్రత్యేకించి ఏదైనా ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మీరు తప్పనిసరిగా కూడా నాకు కనుక ఫోన్ ద్వారా తెలుసుకోవడం కానీ, ఎందుకంటే నాది ఏదో ఒక మారుమూల గ్రామంలో ఉంది కాబట్టి ఎవరైనా రావాలంటే కూడా మీకు చాలా ఇబ్బంది. ఎందుకంటే నా స్వస్థానం అనేది చాలా చిన్న గృహం. ఎంతోమంది నాకు ఫోన్లు చేసి అంటారు, గురువుగారు మిమ్మల్ని కలుసుకోవాలని అంటారు. ఎందుకంటే ఈ కర్నూలు, నెల్లూరు చాలామంది నాకు ఫోన్లు చేసి మధ్యకాలంలో వస్తామంటే కూడా నేను చెప్తుంది అదే. నాకు ఉన్న సమయం తక్కువ, జాబ్ చేసుకుంటూ మిగిలిన ఉన్నది ఒక 4 గంటల సమయమే. ఈ 4 గంటల సమయంలో
ఎవరైనా వస్తే సాయంత్రం 6 తర్వాత రావాల్సిన వాళ్ళు అక్కడ బస్సు ఫెసిలిటీస్ కానీ ట్రైన్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ చూసుకోవాలి. ఒకవేళ వచ్చినా అక్కడ పాపం భోజనానికి కానీ ఉండడానికి అకామిడేషన్ ఉండదు. నా దగ్గర ఎవరైనా ఒక 10 మంది ఉన్నారనుకోండి జనాలు లోకల్లో వాళ్ళు, ఈ ఊరి నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు కంప్లీట్ అయితే కానీ వాళ్ళకి చెప్పడం కుదరదు. ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకనే నేను ఎప్పుడు కూడా ఫోన్ అవైలబుల్కే సమస్య పరిష్కారం చెప్పాలని చెప్పి ప్రయత్నంలోనే నా యొక్క ఈ యజ్ఞం, ఈ మహాయజ్ఞంలో మీరే కాదు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఎవరికైనా సరే నా నెంబర్లు మీరు డిస్ప్లే చేయండి. మీరు ఇందులో వచ్చే నెంబర్లు కనుక డిస్ప్లే చేస్తే వాళ్ళ ద్వారా వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళు చక్కగా ఫోన్ చేస్తే నాకు తెలిసిన పరిజ్ఞానంతో మీ సమస్యకి పరిష్కారం చెప్తాను. ఎందుకంటే ఎవ్వరు కూడా నా దగ్గర రావడానికి అవకాశం, భవిష్యత్తులో అలాంటి అవకాశాలు వచ్చినప్పుడు తప్పనిసరిగా కూడా ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే నేను కూడా చేసే ఈ ఉద్యోగం చేసుకుంటూ ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమం చేస్తూ సంవత్సరానికి ఒకసారి శ్రీ హనుమత్ జయంతి మహోత్సవాన్ని చేస్తా. ఈ హనుమత్ జయంతి మహోత్సవం అనేది 40 రోజులు దీక్షలా ఉండి 40వ రోజు హనుమత్ దీక్ష, హనుమత్ జయంతి నాడు ఆ రోజు స్వామివారికి చక్కగా హోమాలు, కళ్యాణాలు, అన్న సంతర్పణ, ఆశీర్వచనాలు ఇలాంటివి ఎన్నో జరుగుతాయి. ఆ సమయంలో సంతానం లేని వాళ్ళకి ప్రత్యేకంగా పుత్రకామేష్టి హోమాలతో సంబంధించిన అనుష్ఠాన ప్రసాదాలు కూడా ఇలా చేయడం జరుగుతోంది. ఇప్పటికి నేను 16 సంవత్సరాలుగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఎందరో చాలామంది యొక్క ఆదరాభిమానాలు చెందుతూ దేవుడి దేవల ఇంకో 10 మందికి నేను ఆ స్వామివారి నాకు సర్వశక్తిని ప్రసాదించి ఉపయోగించి నా జీవితాన్ని ప్రతి ఒక్కళ్ళ సమస్యకి పరిష్కార మార్గం చెందే విధంగా నాకు వాక్శుద్ధిని ప్రసాదించాలని చెబుతూ ముగిస్తున్నాను. జై శ్రీరామ్.